శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం సోమల. ఈ గ్రామం పొంగనూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో తిరుపతి రోడ్డులో ఉంది. ఈ గ్రామానికి తూర్పున కిలోమీటరు దూరములో బంగారు తిరుత్తని ఆలయాల సమీపములో 2 కొండల మధ్యలో విశాలమైన ఆవరణలో ఈ అభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 2006వ సంవత్సరంలో బత్తులూరి వాసుదేవయ్య గారు విశ్రాంత తపాల ఉద్యోగి సర్వాంగ సుందరంగా నిర్మించారు. రహదారికి ఉత్తరాన దక్షిణాభిముఖముగా అభయాంజనేయ స్వామి వారిని 25 అడుగుల ఎత్తున పరిపూర్ణ రూపంగా మలిచారు. స్వామివారు అభయహస్తమున భక్తుల పూజలందుకొని కోరికలు తీరుస్తున్నారు. పాదభాగమున ఉపాలయములో అభిషేకముల నిమిత్తం ఆంజనేయ స్వామి వారి శిలా విగ్రహం స్థాపించబడి ఉంది. ప్రవేశమునకు ఇరువైపులా నిలువెత్తు ద్వారపాలక ప్రతిమలుండగా దక్షిణాగ్నేయములో మహద్వారముపై మహావిష్ణువు, రామ లక్ష్మణ సీత ఆంజనేయ ప్రతిరూప దృశ్యాలు అపురూపంగా ఉన్నాయి. దక్షిణ నైరుతి మహద్వారంపై మహావిష్ణువు ఉన్నారు. వాయువ్యంలో స్వామివారుండగా ఈశాన్యంలో షిర్డీ సాయిబాబా ఉన్నారు. ఆవరణలో నిలువెత్తు స్తంభాలపై కలశాలు, శంకువు, చక్రాలు, ఏనుగుల శిల్పాలు అపురూపంగా తీర్చబడి ఉన్నాయి. ఆవరణలో ఈశాన్యంలో నవగ్రహ దేవతల మండపము, ఆవరణ వెలుపల తూర్పున నాగదేవతల ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు, నిర్మాణ శైలి, శిల్పుల పనితనము చూస్తుంటే ఈ బృందావనములో స్వయంగా దేవతలు విహరిస్తున్నారేమోనన్న భ్రాంతి కలుగుతుంది. ఇక్కడ భక్తులకు విశ్రాంతికి సత్రాలు, నీడనిచ్చే పచ్చని చెట్లు, తాగునీరు, కూర్చునేందుకు బెంచీలు చూడగానే ఎవరికైనా ఈ ప్రశాంత వాతావరణంలో కొంతసేపు సేదదీరుదామా అన్న ఆసక్తి కలుగుతుంది. ఈ యాంత్రిక యుగములో పట్టణాలలో రణగొణ ధ్వనుల మధ్య విసిగి వేసారిపోయిన వారికి ఈ కాలక్షేపం ఒక వెసులుబాటు. ఈ ప్రాంతం దైవభక్తికి కేంద్రమే కాకుండా మానసిక ఆరోగ్య ప్రశాంతతకు ఒక ప్రకృతి వనం. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, పక్ష పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు ఉంటాయి. హనుమ జయంతికి హనుమాన్ చాలీసా, రామకోటి అన్నదానములుంటాయి. శ్రీరామనవమికి రామకోటి అన్నదానములుంటాయి. భక్తులకు తీర్థప్రసాద వినియోగములు ఉంటాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో ఉన్న వందలాది దేవాలయాల స్థల పురాణాల చరిత్రల వీడియోలు చూసి సంతోషపడండి.